దరిద్ర దేవత గురించి మీరు విన్నారా? ఆమె లక్ష్మీ దేవత యొక్క సోదరి. లక్ష్మి మరియు దరిద్ర దేవతలు సోదరీమణులు. లక్ష్మి సంపద దేవత, అయితే దరిద్ర దేవత పేదరికపు దేవత. విష్ణువు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి దరిద్ర దేవతకు కూడా తగిన భర్తను కనుగొనమని విష్ణువును అడిగింది. విష్ణువు దరిద్ర దేవత యొక్క సోమరితనం వల్ల ఇది చాలా కష్టం అని సమాధానమిచ్చాడు. అయినప్పటికీ లక్ష్మీదేవి ఒక ఋషి సరైన జోడి అవుతాడు అని నమ్మింది. ఎందుకంటే ఋషి తన ధ్యానంలో తాను చాలా బిజీగా ఉంటాడు. ఆమె సోమరితనం అతన్ని ఇబ్బంది పెట్టదు. విష్ణువు దరిద్ర దేవతకు వివాహం చేసుకోవడానికి ఇష్టపడే ఒక ఋషిని కనుగొన్నాడు. దురదృష్టవశాత్తు వివాహం తరువాత ఋషి ఆమె సోమరితనాన్ని భరించలేకపోయాడు మరియు ఆమెని వెళ్ళిపొమ్మని అడిగాడు. హృదయం విరిగిపోయిన దరిద్ర దేవత సహాయం కోసం లక్ష్మి మరియు విష్ణు వద్దకు వెళ్ళింది. అప్పుడు విష్ణువు దరిద్రదేవతను రావి చెట్టు కింద ఉండమని సూచించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని భావించి లక్ష్మి మరియు విష్ణువు తనను సందర్శించాలని కోరింది. వారు శనివారాలు ఆమెను సందర్శించడానికి అంగీకరించారు. అందుకే భక్తులు శనివారాలు రావి చెట్టును పూజిస్తారు. ఎందుకంటే విష్ణువు మరియు లక్ష్మీదేవి వాటిలో నివసిస్తారని నమ్ముతారు.